హిట్ అవుతుంది. వీఆర్ సో హ్యాపీ విత్ ద డిప్యూటీ సీఎం. ఇలానే చాలా చాలా మంచి పనులు చేస్తూ చాలా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా హ్యాపీగా ఉన్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. 100% బ్రేక్ చేస్తుంది, అందులో సమస్య లేదు, అనుమానమే లేదు, డౌటే లేదు. ఆబ్వియస్లీ సూపర్ బంపర్ హిట్, పాన్ ఇండియా కాదు వరల్డ్ వైడ్ హిట్ అవుతుంది, సమస్య లేదు అందులో. ఎలా అనిపించారు? కలెక్షన్ ఎంత కలెక్ట్ సూపర్ అనిపించింది. మళ్ళీ చూసిన ఫీలింగ్ సేమ్ ఎప్పుడైతే 2012లో చూసామో అదే సేమ్ ఫీలింగ్ ఉంది. కానీ ప్రింట్ సరిగ్గా ఇవ్వలేకపోయారు ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళు. 4K క్వాలిటీ రాలేదు. బట్ సౌండ్ కూడా కొంచెం వదిలితే మాలాంటి ఫ్యాన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం మెన్షన్ చేయండి వాళ్ళకి. లేదు, పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఓజీ తర్వాత కూడా ఇంకా 2-3 సినిమాలు రిలీజ్ అవుతాయి. జై పవర్ స్టార్, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో జరుపుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ఎంజాయ్ చేశాం. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. బ్లాక్ బాస్టర్ 100 days పక్కా. అది మాత్రం చాలా బాగుండబోతుంది. గెట్ రెడీ. ఆల్రెడీ రికార్డ్ చేసేసింది. 300 crores పక్కా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కూడా బ్రో స్కూల్లో ఉంది బ్రో ఆర్మీ చూసుకుంటే బ్రో. నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఆడు బొక్కాడు, ఆడు మన సిల్లిగా ఆడు వేస్ట్ గాడు. టాటూ ఆస్కార్ ఇక్కడ ఉత్సవ అగులుద్ది. ఆర్మీ కళ్యాణ్ బాబు కడప కడప పవన్ కళ్యాణ్ అంటే ప్రారంభిస్తాం. పవన్ కళ్యాణ్ కూడా తోడు. జై జనసేన. రివ్యూస్నే కానీ 11 రూపాయలు, ఎందుకంటే పేటిఎం కుక్కలు చూస్తాయి. ఇప్పుడు 11 వచ్చినాయి. వాడికి ట్రోల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని. రీసెంట్లీ ఏదో అయ్యింది కానీ రెస్పాండ్ అవ్వట్లేదు, అన్న క్యాంటీన్లో బాగాలేదు. అన్నీ అవుతాయి, ఆపుకోండి. ఆపుకుంటే కదా. మీరు 5 సంవత్సరాలు ఏం బీకిర్రు. ఆ డైమండ్ రాణి రోజా ఏం బీకింది? ఇప్పుడు తలపతి పార్టీలో చేరాలని చూస్తుందట మా డైమండ్ రాణి రోజా, మా ముద్దుల రాణి, పేరుని నాని. వాడి గురించి అమ్మో మళ్ళీ ఇప్పుడు నేను అన్నాననుకో వాడి కొడుకు అరెస్ట్ చేపిస్తాడు. ఏదో ఒక రోజు ఏదో మాట్లాడినందుకు ఆడి ఇజ్జత్ పోయిందంట. కానీ ఒకటే చెప్తున్నా, ఇది జస్ట్ టీజరే. 2029 సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు 10 సంవత్సరాలు నిలబడ్డం. ఎట్లా అయింది? గెలిచినాం కదా. 2029లో ఈ జన సైనికులే ఇప్పుడు ఓట్లు వేయించినాం. నా ఇంట్లో నుంచి 4 ఓట్లు వేయించినానన్న. 2029లో ఇంకొక 4 జనసేనకి. నేను అన్న తిట్టాలని ఉంది జగన్. నాకు 11 రూపాయలు ముట్టిని. 11 అంటే ఇది ఒక బ్రాండ్ ఇది. సో నేను ఫైనల్ కూడా చెప్తానన్నా, జగన్ రెడ్డికి 2029లో ఆ సీట్లు కూడా అదాపాతాళం అన్నాడు కానీ మొన్న అన్నైతే మొత్తానికి కనబడకుండానే చేసిండు. కాదు పాతాళానికి తొక్కుతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పాతాలని కాదు అసలు కనబడకుండా చేసేసిండు. అయినా సిగ్గు లేదన్న మనోళ్ళకి. ఇంకా ఆయన గురించి తప్పుడుగానే మాట్లాడుతున్నారు. వాడు ఆడి పేరేం పేరో మొన్న ఎవరినో పెళ్లి చేసుకున్నాడు కదా, పెళ్ళం ఉండగానే ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నాడు. దువ్వాడ సీనుగాడు. వాళ్ళు చేసే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారమా? ఫస్ట్ మీ జీ కింద ఉన్న తప్పులు పెట్టుకోండిరా. పేటిఎం నా కొడకల్లారా, డాష్ గాళ్ళారా, మీరు ఇంకా రారు. మంచి పరిపాలన వచ్చింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెయ్యకపోయినా కూడా కళ్యాణ్ గారు దగ్గరుండి చేయిస్తారు. అండ్ మమ్మల్ని కూడా సంతోష పెడతారు. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అన్న. ఒకటే ఫైనల్గా ఓజీ ఎవడు ఆపుతాడో మేము చూస్తాం. ఎవరో కొంతమంది పిల్ల బచ్చగాళ్ళు ఓజీ ఆపుతాం మేము
మేము పుష్ప ఆపం, మేము జెన్యున్ మెగా ఫ్యామిలీ, మేము చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, ఫస్ట్ డే మార్నింగ్ చూస్తా. అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు నేను, కానీ ఒక 2 రోజుల తర్వాత ఖచ్చితంగా పోతా. ఎందుకు, మన మెగా హీరో కాబట్టి. పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా పోతా ఫస్ట్ డే మార్నింగ్ షో. ఇంకా మెగా హీరోలు ఎవరైనా ఉంటే 2 రోజుల తర్వాత. అంతేగాని మధ్యలో మనం తిట్టుకుంటున్నాం, సిగ్గు తెచ్చుకోండి. మేము ఒకప్పుడు మీకంటే ఎక్కువ ఫైట్ చేసినాం. 6 నెలలు లోపల అడేసిరు నన్ను సైబర్ క్రైమ్లో. ఈరోజు కొంచెం తెలుసుకున్నాం, మనకేమన్నా అయితే ఏ హీరో రాడు, గుర్తుపెట్టుకోండి. ఆర్మీ పవర్ స్టార్ ఆర్మీ ఒకటే. నేను చెప్పేది, సినిమా నచ్చితే చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఏమని అన్నాడా? అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఏమని అన్నాడా? మధ్యలో వాడెవడో వచ్చి నాకు కామెంట్లు పెడతారు, ఆతుగాళ్ళు అంటే. ఆతుగాళ్ళు అంటే మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, కొంతమంది నాకు కామెంట్లు పెట్టేటోళ్ళకి. నేను ఇప్పటివరకు అల్లు అర్జున్ గురించి వీడియోలు చేయలేదు, ఆయన గురించి ఏం మాట్లాడలేదు. మాకు వచ్చి అదే దూల స్కూల్ పిల్లలు. సో చాలా బాగుంది. ఇంకేం మాటలు ఉండవు. అందరు హ్యాపీగా ఉన్నారంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం థియేటర్ లో. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పక్కా, దానికంటే ఎక్కువనే రీచ్ అవుతాడు. చాలా లేదు ఆపేడు, ఏడుస్తుంది. షూర్ గా 100%. రిలీజ్ చేసిన గబ్బర్ సింగ్ మా అభిమానుల ఫ్యాన్స్ కి దాహం తీరిపోయింది. ఎన్నిసార్లు రిలీజ్ చేసినా ఇంకా చూస్తూనే ఉంటాం. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం శాశ్వతం. మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా ఉత్సాహపడుతున్నారు. మురహరి టాప్ 1 లో ఉన్నాయని. ఇప్పుడు గబ్బర్ సింగ్ అనేది 1 డేలో వాళ్ళకి 1 వీక్ రికార్డులు వచ్చినప్పుడు ఇప్పుడు 1 వీక్ లో 1 వీక్ వచ్చిన కలెక్షన్ 1 డేలో రికార్డు ముందు అవసరం పడేస్తాం. గబ్బర్ సింగ్ తో వేట. నేను మురారి మూవీకి వెళ్ళా ఎందుకంటే మహేష్ బాబు మూవీలు బాగుంటాయి. అన్న ఒకటే అంటాడు, నేను ఒకటి కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అది నేను కూడా ఏంటంటే మహేష్ బాబు మూవీకి వెళ్ళాను. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే సూపర్ ఉంది అన్నారు. కానీ మా అన్నది కూడా వస్తుంది, టైం వస్తుంది అనుకున్నా, వచ్చింది. స్టార్లకే స్టార్, రియల్ స్టార్, పవర్ స్టార్. ఇది నిజం, జీవితంలో జరగాల్సిన సినిమాలో చూపించాడు. అలా ఉండడం చాలా మంచిది. ఈ సమాజం కూడా పవర్ స్టార్ లాగా ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా మంచి వ్యక్తిత్వాన్ని, గొప్ప విషయాన్ని తెలుసుకోవాలని పవర్ స్టార్ మనందరికీ చూపించాడు. దానికి మేము అందరం సంతోషిస్తున్నాం. జై పవర్ స్టార్, హ్యాపీ బర్త్డే. జై పవన్ కళ్యాణ్. రికార్డులు పెట్టాలన్నా, రికార్డులు సెట్ చేయాలన్నా మేమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ 21కి 21తో ఇండియా నెంబర్ 1 అయ్యాడు. ఇక్కడ గబ్బర్ సింగ్ మళ్ళీ రికార్డు సృష్టించింది. ఓజీ సినిమా మార్చి 27వ తారీఖు ఇంకా